ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ అనడం కామన్. చాలా మంది తీయరు. బట్ డీజే టిల్లుకు సీక్వెల్ గా డీజే టిల్లు స్క్వేర్ అని వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సిద్ధు సింగిల్ హ్యాండెడ్ గా లాగించేశాడు. అంతా తానే అయ్యి సినిమాని బ్లాక్ బస్టర్ వరకు తెచ్చాడు. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ కు విమల్ కృష్ణ దర్శకుడు, ఈ పార్ట్ కు మాలిక్ రామ్ డైరెక్టర్. ఈ డీజే టిల్లు స్క్వేర్ లో కూడా హీరోయిన్ మనోడికి హ్యాండ్ ఇచ్చింది. అందువల్ల మరో పార్ట్ కు ఛాన్స్ ఉంది. అందుకే దీన్నో ఫ్రాంచైజీ లాగా రూపొందించాలనుకుంటున్నారట. ఈ మేరకు సిద్ధు కూడా సక్సెస్ మీట్ లో ఓ మాట చెప్పాడు. నెక్స్ట్ సీక్వెల్ కు డీజే టిల్లు క్యూబ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు అని కూడా అంటున్నారు. ఏదేమైనా డీజే టిల్లు ఫ్రాంచైజీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆ మేరకు ఆలోచిస్తున్నారట. త్వరలోనే డీజే టిల్లు క్యూబ్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తాం అని నిర్మాత నాగవంశి కూడా అన్నాడు. సో సినీ వర్స్ అనే ట్రెండ్స్ లాగా టిల్లు వర్స్ కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.